ఏడుకొండలు వెంకటరమణ గోవింద. సాయి గారా? అవునండి. లోపలికి వెళ్ళండి, మీకోసం వెయిటింగ్. స్వామి ఆపద మొక్కలు వాడా ఎన్ని రోజులైందయ్యా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి. తొందరగా ఓ మంచి కథ సెట్ అయ్యేలా చూడు స్వామి. నమస్తే సార్. ఏమ్మా డైరెక్టర్, దా కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏమ్మా డైరెక్టర్, కథ కామెడీగా ఉంటుందిగా? ఫుల్ కామెడీ సార్, సూపర్ హిట్ అయిపోద్ది. మనకు సూపర్ హిట్లు కాదమ్మో, బ్లాక్ బస్టర్ కావాలి. చేసి చూపిస్తాను సార్. మనం బ్లాక్ పెడితే టాలీవుడ్ బాలీవుడ్ షేక్ అయిపోవాల్సిందే. షేక్ చేయాలి. ఏమైనా తేడా వచ్చిందనుకో, నేను షాద్నగర్ లో గుడ్లైన అమ్ముకొని పోతాను. నువ్వు అంతర్వేదిలో బెడ్లు కూడా అమ్ముకోలేవు. బండ్లాగా నేషంటే పేరు కాదు, బ్రాండ్. అవును సార్. నీ పేరేంటి? సాయి కిషోర్ జీ సార్. ఏమీ లేదు సార్, డైరెక్టర్ ని ముందే హ్యాపీ చేస్తే మంచి కథ చెప్తాడని నా నమ్మకం. నాకు మంచి బ్లాక్ బస్టర్ కథ ఇయ్యాలి. హ్యాపీగా కథ Thank you, చెప్పు. sir. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడు, నాకు కథ నచ్చిందనుకో ఇంకో 5 చేసి 10 అడ్వాన్స్ గా ఇస్తా. కథ చెప్పు. బ్లాక్ బస్టర్ కథ స్టార్ట్ చేయి. ఓపెన్ చేస్తే మన టైటిల్ క్రేజీ అంకుల్ సార్. బేసిక్ గా ఇది హైదరాబాద్ లో ఉంటున్న రాజు రెడ్డి రావుల కథ సార్. అంటే త్రిబులర్ల కథ అన్నమాట. స్వీట్ ఇక్కడికి వచ్చిందా? ఇతని పేరు రాజు సార్. ప్రపంచంలో డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అనేది ఇతని నైజం. మనుషుల అవసరాలను బట్టి వాళ్ళతో ఎలా డీల్ చేస్తారో చూడండి సార్. డబ్బు చూపిస్తే ఎవడైనా ఒప్పుకుంటాడయ్యా. సూట్ కేసు తెరిచిపెట్టు, తోక పిచ్చుకుంటూ వస్తాడు. అంటే ప్రాపర్టీ లిటిగేషన్ లో ఉందని భయపడుతున్నారు సార్. నువ్వేం బ్రోకర్ అయ్యా? లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీ తప్ప మనం డీల్ చేయమని తెలుసుగా. పదా. ఇంతకీ ఎంత కడుగుతున్నారు? సార్ ఆ ఏరియాలో ₹1,00,000 ఒక స్క్వేర్ యార్డ్ నడుస్తుంది సార్. చూడండి, నేనైతే 50,000 ఇస్తాను. బాగా తక్కువేమో సార్. మీ పక్కడు 25,000కి ఇస్తా అన్నాడు. ఏమయ్యా, సరే. వాడినే ఫిక్స్ అయ్యి. ఓకే సార్. సార్ ఓకే సార్, అలాగే చేద్దాం. ఓకే ఓకే, మంచిది. రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఇదిగో ఈ క్యాష్ మీ దగ్గర ఉంచండి. ఓకే సార్. ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. ఏమయ్యా పీటరు, సార్ ఈ పక్క సైడ్ 25కి అమ్మేశాడు. నా పక్క సైడ్ ఫోన్ చేసి చెప్పు, వాడు మన 40కి ఇచ్చేస్తాడు. కానీ సార్ ఒకరికొకరు ఫోన్ చేసుకుంటే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు పక్క పక్క సైట్ వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారయ్యా. క్రాస్ చెక్ చేసుకోరు. నువ్వేం బ్రోకర్ అయ్యా? ఇన్ని తెలివితేటలోనే ఈ రాజుగారిని టెన్షన్ పెట్టిన ఆ స్వీటీ ఎవరో చూద్దాం సార్. ఇప్పుడేంటి పరిస్థితి? అయ్య బాబో, స్వీట్ ఇక్కడికి రాకబెట్టి కొంప కొల్లేరైపోతున్నా ఆయన. ఇక మన రెడ్డి గారి దగ్గరికి వస్తే చెడ్డీ మీద బొంగరంలో ఉన్న చేతుకున్న ఉంగరాలు చూసారుగా, బాబుది బంగారం వ్యాపారం. సార్ డబ్బులు ఎవరికి ఊరికినే రావు సార్. మన దగ్గర దొరికే క్వాలిటీ ఏపీ తెలంగాణలో ఏడ దొరకదు. మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేయం, ఆఫ్రికా నుంచి డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకున్న 24 క్యారెట్ గోల్డ్. మొన్న మీ పెద్దమ్మాయి వచ్చి 1 కిలో తీసుకుపోయినదిగా. అందుకే కదా చిన్నది గొడవ చేసి తీసుకొచ్చినదే. రవే, ఆ కొత్త మోడల్స్ అని సార్కు చూపించా. చూసారుగా మన రెడ్డి గారు మాట్లాడతాను. అబద్ధాన్ని కూడా అద్దాలు పెట్టి అమ్మేయడం మన రెడ్డి గారి ప్రత్యేకత. స్వీటీకి అడ్రస్ గట్టా తెలిసింది. అమ్మో, అది కానీ వచ్చిందంటే నా పని కత్తోరా బాయ్. ఇక పోతే మన రావు గారు, ఈయనది ఫైనాన్స్ వ్యాపారం సార్. ఇగో చూడు, అసలు కావాలంటే ఇంకో 1,00,000 అడిగిస్తాను, కానీ వడ్డీ మాత్రం ఒక పైసా కూడా తగ్గిను. అలాగేనండి, మీ గురించి తెలుసుగా. ఓకే, సైడ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మనీ తీసుకెళ్ళండి. 2 crores 6 months. సమజైందా? ఓకే సార్. ఇంకో విషయం, ఫ్రెండ్ ఒకడు ఓటీటీ కోసం చిన్న సినిమా ప్లాన్ చేశాడు. కొంచెం ఫైనాన్స్ ఏదైనా. ఇగో చూడు యాదగిరి, ఈ ఓటీటీలకి వెబ్ సిరీస్లకి నేను ఫైనాన్స్ ఇయ్యా. ఆ బిజినెస్ చేసేటోడికే తీసేటోడికే క్లారిటీ లేదు. ఉంటాను యాదగిరి, బాయ్. ఇదండి ఈయన క్యారెక్టర్. ప్రపంచం అంతా కొత్తగా ఏదో చేయాలని ట్రై చేస్తుంటే ఈయన ఇంకా పాత వడ్డీ వ్యాపారమే చేస్తున్నాడు. స్వీటీ వస్తుందంట. నాకు ఇప్పుడే తెలిసింది. అవును, ఏడకి రావటమైంది. మీ ఇద్దరు టెన్షన్ పడుతున్నారేంటి? మీ ఇద్దరు ఎందుకు కంగారు పడుతున్నారు? నేను అందుకే కంగారు పడుతున్నా. నేను అంతే, మీ ఇద్దరు టెన్షన్ చూసి నాకు టెన్షన్ వచ్చింది అంతే. నాకేం టెన్షన్ లేదు. స్వీటీ అంటే మనకు తెలుసున్న అమ్మాయి కదా, వస్తుందంటే చిన్న క్యూరియాసిటీ అంతే.
వాళ్ళ ముగ్గురు ఉండే అపార్ట్మెంట్ లోకి అనుకోకుండా ఒక రోజు అందమైన ఏంజెల్ లాంటి స్వీటీ అని ఒక సింగర్ వచ్చింది సార్. ఆ అమ్మాయిని చూడగానే వీళ్ళ ముగ్గురికి చెమటలు కారిపోయినాయి సార్. ఇంత అందమైన అమ్మాయి అయితే ఎవరైనా సొల్లు కాచుకోవాలి కానీ వీళ్ళు చోట్ల కాచుకున్నారేందమ్మా? అది తెలియాలంటే ఆ అమ్మాయికి త్రిబుల్ కి మధ్యలో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి సార్. వాళ్ళ ముగ్గురు కలిసి రోజు ఈ 420 ఫ్లాట్ లో మందు కొడుతూ ఉంటారు సార్. ఇంతకీ ఆ నెంబర్ 420 ఫ్లాట్ ఎవరిదని మీరు అనుకుంటున్నారా? आओ 420 फ्लैट नादे भाई साहब అరే ఎక్దమ్ పక్కా వాస్తు సార్ జోర్దార్ ఉంటది గా ఫ్లాట్ లో ఉన్నోళ్ళు పైకి పోయిర్రు అరే సచ్చిర్రని కాదు బాయ్ సాబ్ మస్త్ ఎదిగిర్రని నా ఉద్దేశం ఏమన్నో సూసైడా ఏ దయ్యం తిరుగుతాందా ఎవడా బట్టవా సలాడన్నది ఇంకెవరో మన త్రిబులారే. వీళ్ళు మందు వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటదని ఆ ఫ్లాట్ లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి ఎవరిని రాకుండా బెదరగొట్టేస్తున్నారు. వచ్చా హాయ్ ఏంద్రా ఇంత లేటో? అరే మా బామ్మడిది తెలుసు కదనే తెలిసినారని ఉంటాడు వివరంకి వెళ్ళి ఫ్రెష్ గా రొయ్యలు వచ్చినాయంట అనుకొని తెచ్చిండు రే రావ్ స్వీట్ పాట పెట్టరా. బాబాయ్ 24 క్యారెట్ల బిస్కెట్ లా ఉందే. ఎలాగైనా లిటిగేషన్ పెట్టైనా సరే ఒక్కసారి టీవీలోనే ఇంత అందంగా ఉందంటే బయట ఇంకెంత అందంగా ఉంటుందో. 20 ఏళ్ల ముందు పెళ్ళైంది గాని లేకపోతే ఏం చేసేవాడు ఏంటి? ఏదైనా చేసేస్తా. అదిరిపోయింది కాకా ఫిగర్. వీళ్ళేంటమ్మా ఇంట్లో పెళ్ళాన పెట్టుకొని ఇలా రెచ్చిపోతున్నారు? మా వైఫ్ లో తాజ్ మహల్ ఒక్కటే చూడ్డానికి తప్ప. ఏ ఎందుకే? ఏంట్రా పెళ్ళం అంటే నీకు అంత చులకనా? ప్రతిదానికి కండిషన్లు పెడుతున్నావంట. అమ్మగారింటికి వెళ్ళొద్దు, అక్కగారింటికి వెళ్ళొద్దు అని ఇలాంటి కండిషన్లన్నీ పెడితే నీ మీద ప్రేమ ఎలా పుడుతుందిరా? అసహ్యం పుడుతుంది. భార్య భర్తలు అనేది ఒకళ్ళొకళ్ళు సుఖపెట్టుకోవడానికి. ఇది ఊళ్ళో మూడు పిల్లలు ఎలా సుఖంగా ఉండాలో చెప్తుంది. సొంత మూడుని ఎలా సుఖపెట్టాలో తెలుసుకోదు. సరోజా సరిగ్గా మూడు వచ్చినప్పుడే ఉన్నది. జట్కా బండిలో కూర్చోబెట్టి ఉతికి పారేస్తా. దీని అమ్మ ఏదో పంచాయతీలు ఇది. ఒకరినొకరు సుఖపెట్టుకోండి. సరోజా ఏంటండి? నువ్వు తొందరగా రా. వస్తున్నానుండండి. ఒరే చూడు, ఇంకెప్పుడైనా మీ ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నిన్ను టీవీలో ఉతుకు జట్కా బండిలో కూర్చోబెట్టి ఉతికి పారేస్తా. అర్థమైందా? గందులో కూడా మీరే కదమ్మా కూకునేది. సమజైంది. వస్తాను. ఉంటామమ్మా. ఏంటా చూపు రేప్ చేసేవాళ్ళలాగా? నేను ఇంత రొమాంటిక్ గా చూస్తుంటే నీకు అలా అనిపిస్తుందా? వదలండి, వెళ్ళి పడుకోండి. నాకు రేపు ఉతుకు జట్కా బండి ప్రోగ్రామ్ ఉంది. బతుకు ఇవ్వండి రాజుగారి బెడ్రూమ్ కష్టాలు.